డాక్టర్ పివి పార్సారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విద్యుత్ శాఖ మీద ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డిమాండ్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2026-27 విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కేటాయింపులు 13,934 కోట్ల అధ్యక్ష. ఇది గత సంవత్సరం కంటే 334 కోట్లు అధికంగా కేటాయించడాన్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా గతంలో విద్యుత్ శాఖలో జరిగినటువంటి కొన్ని వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. 2014 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు కేటాయింపుల్లో తక్కువ రావడం వల్ల మనకు విద్యుత్ లోటు ఉండేది అధ్యక్ష. అంటే మనకు అవసరాలకు తగినంత విద్యుత్ ఉండేది కాదు. 2014 నుంచి 19 మధ్యలో కూటమి ప్రభుత్వ సందర్భంగా మనము సొంతగా విద్యుత్ తయారు చేసుకోవడం, కొన్ని పంపిణీ సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందాల వల్ల మనకు సరిపడా విద్యుత్తును చేసుకుంటూనే మిగులు విద్యుత్తును చూపించాము అధ్యక్ష. ఇది ఒక చరిత్ర. దురదృష్టవశాత్తు 2019 సంవత్సరంలో ప్రభుత్వం మారింది అధ్యక్ష. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని అప్పటిదాకా విద్యుత్ చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా కక్షపూరితంగా కావాలనే గత ప్రభుత్వం చేసుకుంది నేనెందుకు కొనసాగించాలని రకరకాల ఆరోపణలు చేస్తూ దాన్ని రద్దు చేశాడు అధ్యక్ష. దాంతో పాటుగా విద్యుత్ ఉత్పత్తి ఏమన్నా తయారీలో నాణ్యత పెరిగిందా అంటే అది కూడా లేదు. దాన్ని కావాలని తగ్గించారు అధ్యక్ష. అనవసరంగా కృత్రిమంగా రాష్ట్రంలో విద్యుత్ కొరతను సృష్టించారు అధ్యక్ష. తన కమిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ధర పెట్టి బయట నుంచి విద్యుత్ కొనే పని కూడా తీసుకున్నాడు అధ్యక్ష. నార్మల్గా 5 రూపాయల యూనిట్ చొప్పున కొంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10 రూపాయలు 12 రూపాయలు పెట్టి కూడా విద్యుత్ కొన్నారంటే ఏ రకంగా కమిషన్లు దండుకున్నారో మనం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అధ్యక్ష. అలాగే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కుంభకోణాలు, పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్ ఒక ధరకుంటే దానికి రెట్టింపు ధర పెట్టి ఆంధ్రప్రదేశ్లో కొని అక్కడ ఒక కుంభకోణాలు సృష్టించారు అధ్యక్ష. ఇవన్నీ కూడా కలిపి విపరీతమైన భారం ప్రజల మీద మోపారు అధ్యక్ష. కరెంటు బిల్లులు, సామాన్యుడు కట్టేటువంటి కరెంటు బిల్లుల్ని 5 సంవత్సరాల కాలంలో ఒకసారి 2 సార్లు కాదు అధ్యక్ష, 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలకు తీరని భారం మోపారు అధ్యక్ష. ఇది సుమారుగా 32,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా చెప్పారు అధ్యక్ష. ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష. 2024 ఎన్నికల సందర్భంగా కూటమి స్పష్టమైన హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇప్పటిదాకా జరిగింది సరే, ఇక 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచము అని హామీ ఇచ్చి స్పష్టంగా ఎన్నికలకు వెళ్ళాం. బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిచాం అధ్యక్ష. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్ల ట్రూ అప్ ఛార్జీల పేరుతో 5,000 కోట్ల రూపాయలు మనము రైతుల మీద వేయాల్సి వస్తే అది కూడా వద్దని చెప్పి ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పింది కూటమి ప్రభుత్వం. రైతుల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. చరిత్రలో మొట్టమొదటిసారి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు అధ్యక్ష, ఎప్పుడు కరెంటు బిల్లులు పెరగడమే తప్ప కరెంటు బిల్లులు తగ్గడం అని లేదనేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యూనిట్కి 13 పైసలు కరెంటు బిల్లు ప్రజలకు తగ్గించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. సామాన్యుడి వైపు నుంచి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుమారుగా 5 రూపాయల 19 పైసలు చెప్పిన ఒక యూనిట్ కొంటూ ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో 4 రూపాయల 90 పైసలు చెప్పిన మనం కొంటా ఉన్నాం. దీన్ని మరింత భవిష్యత్తులో తగ్గించి కొంటాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కరెంటు బిల్లులు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వాన్ని చెప్పడాన్ని నేను హర్షిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవి కాకుండా సాధారణ కరెంటుతో పాటుగా సోలార్ కానీ, అంటే ఎండలో నుంచి కరెంటు తీయడం, గాలి మరల ద్వారా కరెంటు తీయడం అనే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ప్రతి ఇంటిని కూడా విద్యుత్ తయారు చేసేటువంటి సంస్థలాగా మార్చాలని,
సోలార్ ప్యానెల్ను ప్రతి ఇంటి పై భాగంలో అమర్చుకుంటే మన కోసం కరెంటు తయారు చేసుకోవడం కాకుండా మనం తయారు చేసిన కరెంటు మిగిలితే దాని ప్రభుత్వానికే అమ్మేటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఇది ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా బిగిస్తారు. అలాగే రాష్ట్రంలోని బీసీలందరికీ కూడా కేంద్రం ఇచ్చే రాయితీలతో పాటుగా 20,000 రూపాయలు అదనంగా చేర్చి ఈరోజు కరెంటుని ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అధ్యక్ష. ఇందులో బ్యాంకర్లను కొంచెం గట్టిగా పట్టించుకోవాలని మంత్రి గారిని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం ఎంత మంచి చట్టాలు చేస్తున్నా, ప్రతిపాదనలు చేస్తున్నా, కిందకెళ్లేసరికి బ్యాంకర్ల సహకారం లేకపోవడం, డిపార్ట్మెంట్లో సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఈ పథకం అనుకున్న స్థాయిలో మనం గత అసెంబ్లీలో చూసాం. ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా తప్పనిసరిగా 2 లక్షల ఇళ్లకి ఈ ఏర్పాట్లు చేయాలి, దీని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎమ్మెల్యేలకు అందరికీ దశానిర్దేశం చేశారు అధ్యక్ష. కానీ మనం కిందకి వెళ్ళేసరికి కొన్ని వేలు కూడా చేయలేని పరిస్థితికి కారణం స్పష్టంగా డబ్బులు సరైన సమయంలో సమకూర్చే సంస్థలు రాకపోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో ఉన్నటువంటి కష్టాలని మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. గాలి మరల ద్వారా విద్యుత్తు తయారు చేసేటువంటి కేంద్రంగా రాయలసీమను ఎంచుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి, మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో రాయలసీమలోని ప్రతి నియోజకవర్గంలో పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతూ కరెంటు తయారు చేసే పెద్ద సంస్థలు తయారవుతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది అధ్యక్ష. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ఉచిత విద్యుత్ అధ్యక్ష, మీరు ప్రజలకు తప్పనిసరిగా తెలియజేయాల్సింది 22 లక్షల పంపు సెట్లకి 11,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇది అత్యధికమన్న విషయాన్ని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే రొయ్యల చెరువుల రైతుల కోసం సుమారుగా 48,500 మంది రైతుల కోసం 890 కోట్ల రాయితీని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తా ఉందంటే ప్రజలు ఎంత ఆనందపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. దీనితో పాటుగా బీసీలకు వెన్నుదెన్నుగా ఉండేటువంటి కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు రాయితీలు, చేనేతలకు రాయితీగా కూడా కరెంటు ఇస్తా ఉంది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, నాయి బ్రాహ్మణులు నడిపేటువంటి సెలూన్లకు కూడా ఈరోజు మనము కరెంట్లో రాయితీని కల్పించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాము. అలాగా ఎందుకు కష్టాల్లో కూరుకుపోయినటువంటి విద్యుత్ శాఖని, విద్యుత్ సంస్థలన్నింటినీ ఈరోజు మళ్ళీ తిరగరాసి ఈరోజు ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా, ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గించే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా పెట్టినటువంటి ఈ బడ్జెట్ని నేను సంపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను అధ్యక్ష, మద్దతు ప్రకటిస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.